హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా గ్యాప్ వచ్చింది కదండి వీడియోస్కి. ఏం చేస్తాము, అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు కదా. మనం ఒకటి అనుకుంటే దేవుడు మరొక ప్లాన్ గీసేసి రెడీగా పెడతాడనమాట. సో అలా ఉంది. మొత్తానికి చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా కమింగ్ వీడియోస్లో నేనే చెప్తాను. అండ్ వీడియోస్ గ్యాప్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే కొంచెం నేనే కావాలని గ్యాప్ తీసుకుంటున్నాను. కోర్స్ దానివల్ల ఛానల్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే మానిటైజేషన్కి చాలా దగ్గర, ఓన్లీ 400 hours అయితే అయిపోయేది. బట్ నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల ఇప్పుడు 600 hours తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను 3700 వరకు వెళ్ళిన నా వాచ్ అవర్స్ ఇప్పుడు 2900 వరకు వచ్చిందండి. బట్ ఏం చేస్తాను చెప్పాను కదా, మనం ఒకటి అనుకుంటా ఆ దేవుడు ఇంకొక ప్లాన్ వేస్తాడని. సో అందుకని ఆగిపోయాను అనమాట. అండ్ ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్న వీడియో ఏంటంటే, నేను రీసెంట్గానే ఏసీ తీసుకున్నాను ఇంటికి. ఐఎఫ్బి ఫాస్ట్ కూల్ 18-1 కన్వర్టర్ అనమాట, 1.5 ton. సో నేను ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో ఐ మీన్ ఏసీని ఎలా ఆపరేట్ చేయాలో వీళ్ళు మనకు చెప్తారు. అది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తానండి. చాలా బాగా మంచి ఏసీ తీసుకున్నాను నేను. కొంచెం హడావిడిగా తీసుకున్నా కూడా మంచి ఏసీ తీసుకున్నాను. కానీ దీన్ని తీసుకున్నప్పుడు కూడా నాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి తీసుకున్న తర్వాత. అవన్నీ కూడా కమింగ్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే ఏసీ తీసుకొని వాళ్ళు ఫిట్ చేస్తున్నది మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి వాళ్ళు కస్టమర్స్కి ఎలాంటి సజెషన్స్ కావాలో అన్నీ చెప్పారండి. చాలా బాగా చెప్పారు. అండ్ ఇక్కడ ఫిట్టింగ్ చూపిస్తున్నాను మీకు చూడండి. నాకు ఏసీ తీసుకున్నప్పుడు ఏం చేశారనంటే, యాక్చువల్లీ గోడ కట్ చేయాలి, పైపు మనకి ఇన్సర్ట్ చేయడానికి. గోడ అవసరం లేదండి నాకు. అక్కడ చూడండి విండో ఉంది కదా, అక్కడ ఆ గ్లాస్ కట్ చేయించుకొని రమ్మన్నారు. సో ఫిట్టింగ్ అదంతా అయిపోయింది. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఆపరేట్ ఎలా చేయాలో అది కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆయన మాటల్లోనే వినండి. ఏసీ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా పవర్ అనే బటన్. ఏసీ ఆన్ కావాలన్నా ఆఫ్ కావాలన్నా ఆ పవర్ అనే బటన్ నొక్కిస్తే ఏసీ ఆన్ అయింది. ఏసీ ఆన్ అయిన తర్వాత మీరు కూలింగ్ మోడ్ లో పెడితేనే ఏసీ కూల్ అయింది. దానికి ఫస్ట్ బటన్ మోడ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మోడ్స్ చేంజ్ అవుతాయి. మీరు మాత్రం స్నో సింబల్ ఉన్న మోడ్ మీద పెట్టుకోవాలి. అంటే ఆ బటన్ నొక్కిన కొద్దీ మోడ్స్ చేంజ్ అవుతాయి. స్నో ఉన్న సింబల్ మీదనే మీరు కూలింగ్ మోడ్ అనేది పనిచేస్తుంది. దాంట్లోనే కూలింగ్ అవుతుంది. ఓకే, దాని పక్కన ప్లస్ మైనస్ ఉన్నది బటన్, అది టెంపరేచర్ అప్ అండ్ డౌన్. 16 డిగ్రీ నుంచి 31 డిగ్రీలు దాకా ఉంటుంది. మీకు కావాల్సిన కంఫర్ట్ కూలింగ్ మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టైమర్ మీకు అవసరం లేదు. దాని పక్కన సూపర్ అనేది తొందరగా రూమ్ కూల్ కావడానికి, ఇన్స్టాంట్ గా తొందరగా రూమ్ కూల్ కావడానికి సూపర్ అనేది యూజ్ చేస్తాం. అది యూజ్ చేస్తే డైరెక్ట్ 16 కి వెళ్ళిపోద్ది, ఏసీ హై స్పీడ్ కి వెళ్ళిపోద్ది. దీన్ని ఎక్కువసేపు మాత్రం రన్ చేయొద్దు, ఎందుకంటే గంటకు 3 minutes తీసుకుంటది. సో మీరు 5-10 నిమిషాలు రన్ చేసి తర్వాత నార్మల్ మోడ్కి వెళ్ళిపోవాలి. అంటే దాన్ని నొక్కితే క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దాని కింద హెల్త్ అనేది మీకు పనిచేయదు, కమర్షియల్ పర్పస్ మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ దాని పక్కన ఫ్లెక్సీ అంటే ఏసీ ఒక టన్నేజ్ ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. తగ్గించుకోవడం వల్ల లాభం ఏంటంటే పవర్ సేవింగ్ కోసం మాత్రమే. ఫస్ట్ నార్మల్ గా ఏసీ ఆన్ చేయాలి, కొంచెంసేపు రూమ్ కూల్ అయిన తర్వాత మీరు C1 అంటేనేమో 1.2 ton, C2 అంటేనేమో 1 ton, C3 అంటే 0.8 ton, C4 అంటే 0.6 ton, C5 అంటే 1.7 ton. ఫ్లెక్సీ ఒక బటన్ నొక్కుతా అంటే మీకు 5 మోడ్లు వస్తాయి. ఇది 5 మోడ్లు ఉంటాయి. దీంట్లో మీకు కావాల్సింది మీ రూమ్ సరిపోయేది C2 అంటే 1 ton. మీకు ఫస్ట్ రూమ్ కూల్ అయిన తర్వాత మీరు C2 పెట్టేస్తే ఆటోమేటిక్ గా పవర్ తీసుకోవడం తక్కువ తీసుకుంటుంది. ఇది ఫ్లెక్సీ. దాని పక్కన స్వింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆప్షన్ ఉంటది కానీ దీంట్లో లేదు. దాని కింద స్వింగ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి అయితే ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ అదే బటన్ నొక్కితే అక్కడ ఆగిపోతుంది. దాని పక్కన AMB అని ఉంటది, అంబియంట్ టెంపరేచర్. బయట అవుట్ సైడ్ టెంపరేచర్ మాత్రమే మనం చూపిస్తుంది, ఇంకేం చేయదు. దాని పక్కన స్లీప్, నైట్ టైం లో నైట్ లో పడుకునేటప్పుడు పెట్టుకోవచ్చు, సైలెంట్ గా నడుస్తుంది. ఇది దాని. అండ్ నెక్స్ట్ ఏసీ మొత్తం టోటల్ గా 10 years వారంటీ. దీంట్లో 1 సంవత్సరం మాత్రమే మిషన్ వారంటీ. ఈ సంవత్సరంలో 3 సర్వీసులు కూడా ఉంటాయి. ఈ 3 సర్వీసులు 4 నెలలకు ఒకసారి మీరే ఫోన్ చేస్తే మేము వస్తాం.
ఓకే లేదంటే కావాలన్నా బుక్ చేయాలి కస్టమర్ కేర్ నెంబర్ తినాలి. ఓకే ఓకే ఆఫ్టర్ 1 year తర్వాత ఓన్లీ బయట అవుట్ సైడ్ యూనిట్ ఉంది కదా, దాంట్లో ఉన్న ఒక కంప్రెసర్ కి 10 years ఉంటుంది, దాంట్లో ఉన్న పీసీబీ దాంట్లో ఒక కంట్రోల్ ఉంటుంది, దానికి 5 years వ్యారంటీ. అంటే సంవత్సరం తర్వాత ఈ 2 ఐటమ్లు తప్పించి మీకు లోపల యూనిట్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, బయట యూనిట్ లో ఇంకా వేరే ప్రాబ్లం వచ్చినా అన్ని చార్జబుల్ అవుతాయి. ఓకే ఇది కాంబినేషన్ మెయిన్ వ్యారంటీ. మీరు ఒకవేళ ఇప్పుడు ఫిట్టింగ్ చేసే టైంలో ఎక్స్ట్రా 1021 రూపాయలు కడితే 4 years సూపర్ వ్యారంటీ వస్తుంది. ఈ సూపర్ వ్యారంటీ ఎందుకంటే చూసారు కదండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.